అందరికీ నమస్కారం. భాస్కర్ విహారీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను చెప్పబోయే విషయం దేని గురించి అంటే, నేను బాగా దగ్గర నుండి పరిశోధించినది మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది ఏమిటంటే, హిందువులు క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు? ఈ మత మార్పిడి అన్నది ఈరోజు జరిగింది కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఉంది. స్వాతంత్రం తర్వాత కూడా ఇది ఇంకా ఎక్కువైంది. గత 10-20 సంవత్సరాల నుండి ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా మంది హిందువులు క్రైస్తవ్యంలోకి వెళ్తున్నారు, క్రైస్తవ మతం స్వీకరిస్తున్నారు. సరే, అది మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మత స్వాతంత్రం, ఒప్పుకుందాం. కానీ ఈ హిందువులు ఎవరైతే మతం మారుతున్నారో, క్రైస్తవంలోకి వెళ్తున్నారో, వారు ఎందుకు వెళ్తున్నారు అన్నది మన హిందువులు ఎప్పుడన్నా ఆలోచించారా? హిందూ పండితులు ఎప్పుడన్నా ఆలోచించారా? హిందూ ప్రవక్తలు ఎప్పుడన్నా ఆలోచించారా? హిందూ పురోహితులు ఎప్పుడన్నా ఆలోచించారా? హిందూ సంస్థలు, ప్రచారకర్తలు ఎప్పుడన్నా ఆలోచించారా? అలా ఆ మతం స్వీకరించకుండా మన వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నాలు ఎప్పుడన్నా చేశారా? లేదు. మన హిందువులు క్రైస్తవ మతంలోకి వెళ్తూ ఉంటే, వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళని నిందిస్తున్నారు. ఇది ఒక్కటే చేస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇంతవరకు మీరు హిందువులే కదా, మీ పేరెంట్స్ హిందువులు కాదా, మీ తాత ముత్తాతలు హిందువులు కాదా, ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి ఇప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళినారు మీరు అని చేరినాక అంటున్నారు తప్ప, నిందిస్తున్నారు తప్ప, ఎందుకు హిందువులు మతం మారాల్సి వచ్చింది అని ఎప్పుడన్నా మన హిందూ సోదరి మండలి ఆలోచించారా? అలా వెళ్లకుండా ఆపే ప్రయత్నాలు ఏమన్నా చేశారా? లేదు. దీని గురించి నేను చెప్తాను. మరి సరే, మొదట నేను అబ్జర్వ్ చేసిన విషయాల దగ్గరకు వద్దాం. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, హిందువులు ఎందుకు క్రైస్తవం పట్ల ఆకర్షితులు అవుతున్నారంటే, దీనికి మొదటి కారణం ఏది అంటే, అది కూడా ఇక్కడ నేను కుల ప్రస్తావన చేయదలుచుకోలేదు, కానీ అందరికి అర్థం కావాలంటే కులం గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నిమ్న కులాల వాళ్ళు ఇక్కడ కుల వివక్ష ఎదుర్కొంటున్నారు, అంటరానితనము ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వెతుక్కుంటున్నారు. స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంటరానితనం, అలాగే కుల వివక్ష అనేది పోలేదు. సో ఈ అగ్రవర్ణాల వల్ల కావచ్చు, అలాగే నిమ్న కులాల వాళ్ళని హేళనగా చూస్తున్నారు, దగ్గరకు రానివ్వడం లేదు. ఈ కారణంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే వారు హిందువులే, మేము హిందువులే, కానీ వారికి ఎందుకు అంత గౌరవం, మాకెందుకు ఇంత అగౌరవం, ఎందుకు సాటి హిందువే మమ్మల్ని ఇంత చులకనగా చూస్తున్నాడు, ఇంత హేళనగా చూస్తున్నాడు, కాబట్టి మేము ఇంకా ఎందుకు హిందూ మతంలో ఉండాలని ఒక ప్రశ్న ఉదయిస్తోంది అలాంటి నిమ్న కులాల వాళ్ళ మనసులో. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అందుకని వద్దు, మనకి హిందూ మతం వద్దు, మనం వేరే మతంలో పోదాం. ఏ మతంలో పోదాం? 2 మతాలు ఉన్నాయి ఇంకా మేజర్గా, ఇస్లాం, క్రైస్తవం. సో వాళ్ళు క్రైస్తవం పట్లే ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే ఆ చర్చిల్లో ఫాదర్లు చెప్పే ఆ బోధనలు కానివ్వండి, అక్కడ వాళ్ళు చేసే ప్రేయర్స్ కానివ్వండి, భజనలు కానివ్వండి, వారు ఉచితంగా పంపిణీ చేసే బైబిల్ పుస్తకాలు కానివ్వండి, లేదు ఇంకా రకరకాల పుస్తకాలు ఉచితంగా ఇస్తారు, డబ్బు తీసుకొని ఇవ్వరు. సో ఈ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే, మీరు మా మతంలోకి రండి, మా మతంలో కులం లేదు, వివక్ష లేదు, అందరూ సమానమే, ఎలాంటి వివక్ష లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటాం, ఇలా చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ కుంగిపోయి ఉన్నారు హిందువులు. సాటి హిందువుల దెబ్బకే కుదేలై ఉన్న వాళ్ళని వారి మాటలు ఎంతో ప్రేరేపిస్తాయి. అందుకనే వారు ఆ మాటలకు ప్రేరేపింపబడి క్రైస్తవ్యం పట్ల ఆకర్షితులై వెళ్తున్నారు. అలాగే ఇంకొక కారణం మనం చెప్పుకోవాల్సి వస్తే, ఈ మధ్య ఫేస్బుక్ లో చూశారు, మన హిందూ సోదరుడే చాలా అద్భుతంగా పెట్టాడు పోస్ట్. ఏమని అంటే, రైస్ బ్యాగ్ కోసం 1000 రూపాయల క్యాష్ కోసం క్రైస్తవ మతం స్వీకరిస్తున్న మూర్ఖులారా అని పెట్టాడు టైటిల్. అసలు అది పెట్టిన వ్యక్తి మూర్ఖుడని నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు హిందువే, అతను హిందువే, అతను ఎందుకు ఆ మతాన్ని స్వీకరిస్తున్నాడనే ఆలోచన లేకుండా, ఆ విచక్షణ జ్ఞానం నీకు లేకుండా, రైస్ బ్యాగ్ కోసం, క్యాష్ కోసం మతం మారుతున్నావు నువ్వు అని అతను ప్రశ్నించడం చూస్తే చాలా సిగ్గనిపించింది నాకే. ఇంత మూర్ఖంగా ఉన్నారా ఆలోచన లేకుండా? ఒక బియ్యం మూట కోసం 1000 రూపాయల నగదు కోసం
మతం మారుతారా చెప్పండి? పోనీ అవేమన్నా ప్రతి నెల వాళ్ళకి ఇస్తారా మతం మారినందుకు? లేదు కదా. సో వాళ్ళు క్రైస్తవ మిషనరీ సంస్థలు కొన్ని చోట్ల ఫ్రీగా హాస్పిటల్స్ పెట్టి హెల్త్ చెకప్స్, ట్రీట్మెంట్స్, మెడిసిన్స్, సర్జరీస్ ఇవన్నీ ఫ్రీగా చేస్తారు. దాంతోపాటు వారు మిషనరీ స్కూల్స్ పెట్టి అక్కడ కూడా కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాగే మురికి వాడలు కానీ లేదా దళిత వాడలు, ఎస్సీ కాలనీస్, ఇంకా హరిజన వాడలు, అలాగే ఇంకా రకరకాల బీసీ కాలనీస్, ఇలాంటి కాలనీస్కి వెళ్ళి వారు సువార్త అనేది ప్రకటిస్తారు. దాంతోపాటు అక్కడ ప్రేయర్ చేయడం ఫ్రీగా, హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేయడం, మీకు తొందరగా స్వస్థత చేకూర్చాలి అని యెహోవాను ప్రార్థిస్తున్నాము, మీకు తొందరగా ఆరోగ్యం కుదుటపడాలి, ఇలా అన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు. వారి వెనక మోటివ్ ఏముందనేది వదిలిపెడతాం. కొంతమంది మంచి మనసుతో చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అలా చేయడం వల్ల వీళ్ళు మా మతంలోకి వస్తారని ఆశతో కూడా చేస్తూ ఉండొచ్చు. అయినా కూడా అక్కడికి వెళ్ళే హిందువుల గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి కదా. వీటి కోసం ఎందుకు వెళ్తున్నారని ఖచ్చితంగా ఆలోచించాలి కదా. కానీ ఆ ఆలోచన లేదు. ఎంతసేపు మతం మారినాక మనము వారిని తిట్టడం, నోరు పారేసుకోవడం కాదు. అలా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే అది మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అలా ఆలోచించకపోవడం వల్లే ఈ రోజు ఇలా ఉంది. ఈ వీడియో చేయడానికి యాక్చువల్గా రీజన్ ఏమంటే, నేను ఒక 15 days బ్యాక్ కడప జిల్లాలో జ్యోతి క్షేత్రానికి వెళ్ళాను. కాశిరెడ్డి నాయన అక్కడ జీవ సమాధి పొందారు, అక్కడికి వెళ్ళాను నేను. సో కడప నుండి ఆ యొక్క జ్యోతి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ప్రతి పల్లెటూరులో కూడా నేను గమనించింది ఏమి అంటే, గుడి ఉంది, చర్చి ఉంది, మసీదు ఉంది. ప్రతి పల్లెటూరులో చూశాను నేను. దాంతోపాటు గుళ్ళన్నా కాస్త లోపలికుంటాయేమో కానీ రోడ్డు నుండి, చర్చిలు మాత్రం రోడ్డు పక్కనే ఉన్నాయి. నేను బాగా గమనించాను. రోడ్డు పక్కన ఉన్నాయి కాబట్టి బాగా కనపడ్డాయి నాకు. ప్రతి పల్లెటూరులో ఉన్నాయి. అంటే చూడండి, క్రైస్తవం ఎలా పల్లెల్లో కూడా వ్యాపిస్తోంది, క్రైస్తవము ఎలా ఆకర్షిస్తోంది మన హిందువులని అనేది నేను అక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, మన ఇండ్ల మధ్య కానీ లేదంటే కొద్దిగా బిల్డింగ్స్ మధ్య అక్కడ ఖచ్చితంగా ఒక చర్చ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను గమనించాను. అక్కడ సువార్త గురించి, అలాగే యేసుక్రీస్తు బోధనల గురించి, వీటన్నిటి గురించి కూడా అక్కడ వారు చెప్పడం జరుగుతుంది ఆదివారాలు, తర్వాత వారి యొక్క ప్రత్యేక రోజుల్లో. మరి వారు ఎందుకు వెళ్తున్నారని మన హిందువులు ఏ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రము ఈ రోజు ఏం జరుగుతుంది అన్నది చెప్పాలి. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చెప్పారో లేదు నాకు తెలియదు. హిందూ సమ్మేళనం అనేది ఒకటి ఉందని నాకు 2 సంవత్సరాల నుంచి తెలుసు. అంతకుముందు తెలియదు. అంతకుముందు ఎక్కడో సిటీల్లో పెట్టేవాళ్ళేమో. ఇప్పుడైతే మా ఊర్లలోకి వచ్చేసింది. తర్వాత పల్లెటూర్లలో కూడా హిందూ సమ్మేళనం అని పెడుతున్నారు. దానికి ట్యాగ్ లైన్ ఏమంటే 2 ఉన్నాయి ట్యాగ్ లైన్స్. ఒకటి హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు. ఇంకొకటి మనమందరూ హిందువులం, మనమందరూ బంధువులం. మాటల వరకే ఆగిపోతుంది, ఇది ఫ్లెక్సీల వరకే ఆగిపోతుంది, ఆ మీటింగ్ వరకే ఆగిపోతున్నాయి ఈ మాటలు. నిజంగా ఆచరణలో అలా ఉన్నామా మనం హిందువులం? ఆలోచించండి. ఇప్పటికీ కుల వివక్ష అనేది మనం చూపించడం లేదా? అంటరాని తనానికి గురి చేయడం లేదా? రీసెంట్ గా కూడా కర్నూలు జిల్లాలో 2 నెలల పాపని కాలుతో తొక్కి చంపినారు. ఎవరు అక్కడికి వెళ్ళారు చెప్పండి? అసలు ఆ వార్త ఎక్కడ హైలైట్ అయింది చెప్పండి? ఇక్కడ కూడా మా రాయదుర్గం సరౌండింగ్స్ లో కొన్ని చోట్ల ఇప్పటికీ కొన్ని టెంపుల్స్ లో రానివ్వడం లేదు. వచ్చినా కూడా ఒక రకమైన నీచ దృష్టితో చూస్తున్నారు. వారు హిందువులే, మనము హిందువులే అన్నప్పుడు మనమంతా సమానం అన్న భావన ఎందుకు కలగడం లేదు? అది ఇప్పుడు అలా కలగకపోవడం ఇంకా దౌర్భాగ్యం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ లేదంటే అంతకు ముందు కానీ రాజుల కాలంలో కానీ మన ప్రజలకు ఇంత చదువు లేదు, ఇంత జ్ఞానం లేదు, వెట్టి చాకిరి బానిసత్వం తప్ప వేరే ప్రపంచం తెలియదు, వారికి వేరే లోకం తెలియదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడేమైంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ 2026వ సంవత్సరంలో కూడా ఇంత కుల వివక్ష. అందుకని ప్రతి చోట మీటింగులు పెట్టి హిందూ సమ్మేళనాలను పెట్టడం మంచి కార్యక్రమం అని నేను ఒప్పుకుంటాను. అది ఆ కార్యక్రమంతోనే ఆగిపోతుంది. అది నాకు చాలా బాధాకరం. మరి ఆ కార్యక్రమం అయిపోయినాక ఎవరికి వారు హిందువులు డిస్పర్స్, చెల్లా చెత్తరైపోతారు అంతే. మరి మామూలుగా మరి మొదటికే వస్తుంది కదా. ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఇంకా హిందూ ధార్మిక సంస్థలు కానీ, హిందూ పండితులు కానీ, హిందూ పురోహితులు, హిందూ పూజారులు, హిందూ మతాన్ని కాంక్షించేవారు
హిందూ మతాన్ని ప్రేమించేవారు, హిందూ మతం గురించి ప్రచారం చేసే ప్రచారకర్తలు, ప్రవచనకర్తలు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మన హిందువులందరినీ ఏకం చేసే ప్రయత్నాలు వీరు చేయడం లేదు. ఎంతసేపు క్రైస్తవులు నిందించడం, మతం మారిన వాళ్ళని నిందించడం, ముస్లింలను నిందించడం. మనం ఐకమత్యంగా ఉంటే, మనం స్ట్రాంగ్ గా ఉంటే, మన మధ్య వైషమ్యాలను తొలగించుకుంటే ఎవరు మారుతారండి మతం? ఎవరు మారుతారు? ఈరోజు రైస్ బ్యాగ్ కోసం 1000 రూపాయల కోసం మతం మారుతున్నామని మనం అంటున్నామంటేనే మన హిందువులు అంత వీక్ గా ఉన్నారని మనమే ఒప్పుకున్నట్టు. అంతే కదా? కేవలం బియ్యం బస్తా డబ్బు కోసమే వెళ్ళారు అంటే హిందువులు అంత వీక్ గా కనిపిస్తున్నారా? అంత బలహీనులా? అంత వారి జ్ఞానము అంత లోపించిన వాళ్ళ మనమే ఒప్పుకుంటున్నట్టు అవుతుంది. అలా ఎందుకు వెళ్తున్నారని ఆలోచిస్తేనే మనము ఏమన్నా చేయగలం. హిందూ మతం గొప్పదనం గురించి, మంచి విషయాల గురించి, మన సంస్కృతి ఆచారాల గురించి, వాటికి సైన్స్ తో ముడిపెట్టి ఇలాంటి జ్ఞానాలన్నీ కూడా మూఢనమ్మకాల గురించి చెప్పి, మూఢనమ్మకాలన్నీ తొలగించి, మూఢాచారాలు తొలగించి, ఇవన్నీ కూడా మన హిందూ మతంలో వీళ్ళందరూ కూడా చేయొచ్చు కదా. నేనంటే ఒక అల్పుణ్ణి, ఒక సామాన్యుణ్ణి, కానీ వారు, నేను ఒక రాయి అయితే వారు మహాపర్వతాలు, ఇందాక నేను చెప్పిన వాళ్ళంతా. అయినా కూడా ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. ఎంతసేపు వారి ధోరణి వారిది, ఇక్కడ మతం మారే వాళ్ళు మాత్రం మతం మారుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది చాలా బాధాకరం కూడా నాకు, ఎందుకంటే ఈ మధ్య చాలా ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. అందుకని వారు మాకు గుర్తింపు లేదు, గౌరవం లేదు అనే రీజన్ ఒకటి. అవతల సమానత్వం ఉంది, అందరినీ బాగా చూసుకుంటున్నారు, అక్కడ ప్రార్థనలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, వారి సేవ బాగుంది, స్వచ్ఛంద సంస్థలు అవన్నీ బాగున్నాయి వాళ్ళవి, కాబట్టి మనం అక్కడ పోదాం, గౌరవం గుర్తింపు వస్తాయని అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారే, నిందిస్తూనే ఉన్నారే. నువ్వు ఇంతకుముందు ఎస్సీ కదా, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళావు, అంత మాత్రాన్ని నువ్వు క్రిస్టియన్ అయిపోతావా, నువ్వు ఎస్సీనే అని అంటున్నారు. ఇప్పటికీ కూడా నేను కామెంట్స్ లో కూడా చూస్తున్నా. ఎంత దురదృష్టకరం ఇది. మన వాళ్ళందరూ చేయాల్సిన పని ఏమి? గుళ్ళల్లో కానీ, లేదంటే ఎక్కడన్నా రచ్చబండల దగ్గర కానీ, మైదానాల్లో కానీ, ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో కానీ మన హిందువులందరూ కలవాలి. కనీసం నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని మన మధ్య ఏం తేడాలు ఉన్నాయి, ఆర్థికంగా ఎలా ఉన్నాయి, సామాజిక హోదా బట్టి ఎలా ఉంది, కులపరంగా ఎలా ఉంది, వర్ణం పరంగా ఎలా ఉంది, అది వీటి వల్ల మనకి సమస్యలు వస్తాయి, మన హిందూ మతం యొక్క ఉనికికి ప్రమాదం కలుగుతుంది, కాబట్టి మనం వీటిని పోగొట్టుకుందాం, దీని ద్వారా వేరే మతంలోకి వెళ్లే వారిని మనం నిరోధించవచ్చు. ఇది మనం చేయాల్సిన పని. వీటికి గుళ్ళు, రచ్చబండలు, మైదానాలు వీటిని వేదికగా చేసుకోవాలి. ఎవరైనా ఒక అడుగు ముందరికి వేస్తున్నారా? ఎవరైనా చొరవ తీసుకుంటున్నారా? ఎవరూ లేదు. పైకి మాత్రం మేము హిందువులు, మేము అందరూ ఒకటే, లోపల మాత్రం జరగాల్సిన దారుణాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, గత 10 సంవత్సరాల్లో క్రైస్తవ మతంలోకి వెళ్తున్న హిందువులు ఇంకా పెరిగిపోయారు. అదే సమయంలో గత 10 సంవత్సరాల నుండే దాదాపుగా హిందూ మతం మీద హిందువులకు ప్రేమ అనేది పెరుగుతోంది, భక్తి అనేది పెరుగుతోంది. రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఎలా సాధ్యం ఇది? ఒకవైపు అందరు వెళ్ళిపోతున్నారు, అటు అందరంటే చాలా మంది, ఇంకోవైపు హిందువులకు హిందూ మతం మీద ప్రేమ, భక్తి, గౌరవం పెరిగిపోతున్నాయి ఈ 10-15 సంవత్సరాల నుండి. ఎలా ఇది సాధ్యం ఒకేసారి? అంత పెరిగిపోతే మరి అక్కడ మత మార్పిడులు ఉండకూడదు కదా. ఇది ఇంకొకటి ఏమంటే, కొంతమంది పాస్టర్లు, కొంతమంది మాత్రమే పరలోకం గురించి, పాపాల గురించి, యేసు గురించి, అలాగే యెహోవా గురించి ఇలా అంతా చెప్పి కొంతమందికి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. కోటి మీ మతంలో అంతమంది దేవుళ్ళు, మా మతంలో ఒక్కడే దేవుడు, పరలోక రాజ్యం వస్తుంది మీకు, బాప్తిస్మం తీసుకోండి, దశమ భాగం ఇవ్వండి, ఇలా మోటివేట్ చేసి మతంలోకి తీసుకుంటున్నారు. బలవంత మత మార్పిడులు అన్నవి లేవు. బలవంత మత మార్పిడులు లేవు. హిందూ మతం నుంచి ఇష్టంగానే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారు. ఇది నేను బాగా గమనించాను. బలవంతంగా తీసుకోవడం, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అంతే. కొద్ది మందే, కానీ చాలా మంది పాస్టర్లు మటుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వారికి. ఎంతసేపు సువార్త మాత్రమే చెప్తారు తప్ప మా మతంలోకి రండి, మా మతం గొప్పది అన్న ఒక్క మాట కూడా వాళ్ళ నోట్లో రాదు. అలాంటి పాస్టర్లు నిజంగా చేతులు ఎత్తి మొక్కాలి. కానీ కొంతమంది చేసేదానికి వారు కూడా నిందలు పడాల్సి వస్తుంది పాపం. సో భారత రాజ్యాంగాన్ని ప్రేమించి గౌరవించే వ్యక్తిగా ఏ మతాన్నైనా ఎవరైనా స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేయొచ్చు. కానీ ఒక హిందువుగా నేను చెప్పేది ఏమంటే,
ఆ యొక్క మతాల్లోకి వెళ్ళేటప్పుడు మన పాత్ర ఏమి ఇక్కడ? ఇంతమంది ఉన్నాం కదా మనము, ఇంతమంది ఉండి కూడా ఒక మైనారిటీ మతంలోకి మన వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు, మీరు అలా వెళ్ళకండి, అలా వెళ్ళొద్దండి, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము, మనమంతా కలిసి ఉందాం, ఐకమత్యంతో ఉందాం, కుల రహిత సమాజాన్ని నిర్మిద్దాం, వైషమ్యాలు వైరుధ్యాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం, మన దేశాన్ని అభివృద్ధి పరచుకుందాం, మనము మన మత ఉనికిని నిలబెట్టుకుందాం అనే చర్చలు ఎక్కడా కనపడడం లేదు అసలు చూస్తే. ఎంతసేపు ఒక మీటింగ్ పెట్టడం, క్లోజ్, అంతే. ఒక్క మీటింగ్తో లేదా 10 మీటింగులతో అయిపోయేది కాదు. నిరంతరం జరగాలి. నిరంతరం జరిగితేనే మన హిందువుల్లో ఆ యొక్క చైతన్యం, ఆ జ్ఞానం వస్తుంది. కాబట్టి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, క్రైస్తవులు మన హిందువులకు చెప్తారు, ఆల్రెడీ మతం మారిన వాళ్ళు, నాకు 3 పిల్లలు ఇంతకుముందు పుట్టిండ్రి, అబార్షన్ అయిందే, కానీ క్రైస్తవ మతం స్వీకరించినాక అప్పుడు నాకు బాగా ప్రెగ్నెన్సీ నిలిచి పిల్లలు పుట్టారు, సంతోషంగా ఉన్నాం. ఇంకొకరు క్రైస్తవంలోకి వచ్చినాక జాబ్ వచ్చిందంటారు, క్రైస్తవంలోకి వచ్చినాక సీట్ వచ్చిందంటారు. ఇవన్నీ కూడా మన యొక్క ఊహలు, మన యొక్క భ్రమలు. నేను ఈ మతంలోకి వచ్చాను కాబట్టి నాకు ఇది జరిగింది. మరి అంటే అదే నిజం అనుకుంటే మరి ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, అందరికీ వారు కోరిన కోరికలు తీరుతున్నాయో చెప్పండి? వారందరూ సంతోషంగా ఉన్నారా? వారి కష్టాలు బాధలు లేకోకుండా హాయిగా ఉన్నారా చెప్పండి? హిందువులు క్రైస్తవం తీసుకున్న తర్వాత వారి జీవితాలు మారిపోయాయంటే ఆల్రెడీ మరి క్రైస్తవంలోనే ఉన్న వారికి వారి జీవితాలు ఎందుకు మారిపోలేదు? ఇది ఆలోచించాలి కదా. చెప్పాను కదా, మొత్తం ఈ మతాలన్నీ కూడా ఒక ట్రాన్స్ లో మనల్ని తీసుకువెళ్తున్నాయి, అంతే. మనకు కష్టం వస్తే కష్టం వస్తుంది, సంతోషం వస్తే సంతోషం వస్తుంది. ఇది ఎవరో ఇచ్చారు, ఎవరో తెచ్చారు, సంతోషం అయితే దేవుడు ఇచ్చాడు, కష్టం అయితే మనమే కోరి తెచ్చుకున్నాము అనే వాదన నేను ఒప్పుకోను. సంతోషం దేవుడు ఇచ్చినప్పుడు బాధ కూడా దేవుడే ఇచ్చాడు అనాలి. బాధ మాత్రం మనం తెచ్చుకుంటామంట, సంతోషం వస్తే మాత్రం దేవుడి దయ అని దేవునికి క్రెడిట్ ఇవ్వడం అన్నది నేను ఒప్పుకోను. రెండు ఆయనే ఇచ్చాడని చెప్తాం, అంతే. కాబట్టి ఒక ఆస్తిక నాస్తికునిగా, అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతా నేను, కానీ ఆ దేవుడు అందరి పక్షాన లేడు, ఆ దేవుడు తన విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదు, ఆ దేవుడు తన ఉనికిని కోల్పోతున్నాడు ఆయనంతకు ఆయనే అని నమ్మే ఒక నాస్తికునిగా కూడా నేను ఉంటా. ఆస్తిక నాస్తికునిగా నాకు నేను పేరు పెట్టుకున్నాను. కాబట్టి ఈ హిందువులు క్రైస్తవులుగా మారడంలో క్రైస్తవుల యొక్క ఆ పవర్ కంటే కూడా మన యొక్క నిర్లక్ష్యం, మన యొక్క చులకనగా చూసే ఆ వ్యక్తిత్వం, వివక్ష గురి చేసే విధానం, వీటి వల్లే ఎక్కువగా క్రైస్తవంలోకి వెళ్తున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చివరగా హిందువులు క్రైస్తవులుగా మారడానికి క్రైస్తవులు కేవలం 30% కారణం, మిగిలిన 70% ఎవరు కారణం అంటే సాటి హిందువులే. ఇది నేను ఒక హిందువుగానే చెప్తున్నాను. 70% హిందువుల వల్లే ఆ యొక్క కొద్ది మంది మిగిలిన వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాటిని నిరోధించే ప్రయత్నాలు చేయాలి. శాంతిపూర్వకంగా సామరస్య వాతావరణంలో, సహృద్భావ వాతావరణంలో అది జరగాలి. కాబట్టి అర్థమైంది కదా ఎందుకు హిందువులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారని. అది తెలుసుకొని ఇప్పటి నుండన్నా మనల్ని మనం సరిదిద్దుకుందాం, మన లోపాలని సరి చేసుకుందాం. ధన్యవాదాలు.